ఈ దినం దేవుని వాగ్దానం బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20 నుండి చదువుకుందాం. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుని మీద గర్వించి ఈ ధర్మము విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఎండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దీని మీనింగ్ ఏమిటంటే, మనము గ్రంథమును ఎందుకు చదవాలి, చదవటం ద్వారా మనకేంటి, ఎన్ని విధములైనటువంటి ఆశీర్వాదం ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను మొదటి బ్లెస్సింగ్ దీర్ఘాయుష్మంతులగుటకు. దీర్ఘాయుష్మంతులంటే మనకందరికీ తెలుసు, మంచి ఆరోగ్యముతో ఉండాలి. తర్వాత ఎక్కువ సంవత్సరములు బ్రతకటానికి, బ్రతుకుతూ దేవుని పని చేయటానికి, దేవునికి మహిమకరంగా ఉండటానికి. ఏ పని పాట లేకుండా ఉంటే దేవునికి మహిమ రాదు. ఏదో ఒక దేవుని పని చేయటం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. పాత నిబంధన గ్రంథంలో ఎంతో మందిని దేవుడు చూచి 930 సంవత్సరాలు, 969 సంవత్సరాలు మెతుషుల, కానీ మనుషులు నేను చేసినందుకు పశ్చాత్తాపడుచున్నానని బాధపడి ఆ 1000 సంవత్సరాలను 120 అగును అన్నాడు. కాబట్టి మనము మన జీవితం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టాలి, కానీ దేవుడు విసిగిపోయి ఆయుష్ను తగ్గించేటటువంటి పనులు మనం చేయకూడదు. కాబట్టి దేవుడు కొంతమందిని ఎంతగానో మరి ప్రభావితం చేశాడు, కానీ ఎంతమందినో ఆయన మరి ఎంత ఇష్టపడి వారిని సమకూర్చుకున్నాడు అంటే, ఆఖరికి హానోకు విషయంలోనైతే 300 ఏళ్ళు నడుచుచు దేవుడు కొనిపోయేను అని రాయబడ్డది. చూసారా, దేవుని ఎంతగా సంతోష పెడితే శరీరముతో కొనిపోబడెను. ఇంకా కొంతమంది చిన్న మిస్టేక్ చేసి దేవుని యొక్క కోపానికి గురైపోయి వారు ఎలాగా దేవుడు భూమిని తీసివేశాడో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ గ్రంథమును చదివేటప్పుడు దీర్ఘాయుష్మంతులుగా ఉండటం ఒకటైతే, ఎంతకాలం నువ్వు బ్రతికావన్నది ముఖ్యం కాదు, ఎలా దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికావన్నది ముఖ్యం. కాబట్టి తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఎండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ, ఈ ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఉన్నాయి, వాటన్నిటి అనుసరించి నడిచిన ఎడలా అని రాయబడ్డది. కాబట్టి ఆ విధంగా మనల్ని మనమే స్కానింగ్ చేసుకొని మనల్ని మనమే ఎప్పటికప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, వాక్యానుసారంగా ఉన్నామా అని మనకు మనమే ప్రక్షాళన చేసుకోవాలి. అలా చేసుకొని ఈ యొక్క మరి దాన్ని అప్పుడప్పుడు మనం తప్పిపోతూ ఉంటాం. కొన్నిసార్లు 10 సంవత్సరాల దాకా బైబిల్ చదవము, ప్రార్థన చేయము, దేవుని మీద అలుగుతూ ఉంటారు. దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించాలని దేవుడు చెప్తా ఉంటే చిన్న చిన్న విషయాలకు తప్పిపోయి వారు దేవునికి దూరం అవుతూ ఉంటారు. కాబట్టి అలా దూరం కాకుండా ఉండటానికే చూడండి ఇక్కడ ఏముందో, వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చదవబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు తెలియజేశాం. మా బిడ్డలు దీన్ని నడువ నేర్చుకొనుటకు, దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతుకుటకు, కొడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉండుటకు ఈ గ్రంథమును చదువుచుండవలెనని రాయించి పెట్టారు. ఆమెన్.